హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులను భారీగా మోహరించారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించనున్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? భాస్కర్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అరవింద్ తండ్రి అల్లు అర్జున్ చేరుకున్నారు. ఆయన కుమారుడు అల్లు శిరీష్ కూడా చేరుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఆయన మామ కూడా చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 6వ తేదీన ఆయన విజయం ఇచ్చారు. 5వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ తర్వాత కూడా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సందర్భంగా ఆయన ఫంక్షన్ లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాజకీయ దుమారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది జరిగిందా అనేటువంటి కూడా కొంత రాజకీయ దుమారం జరుగుతుంది. మరోవైపు ఏది ఏమైనా ఇన్సిడెంట్ లో రేవతి అనేటువంటి మహిళ మాత్రం సంజయ్ థియేటర్ దగ్గర చనిపోయింది. ఆమె నా కుమారుడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రస్తుతానికి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ ను అదేవిధంగా సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని వాళ్ళు నిందితులుగా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. ఇవాళ 4వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు 5వ తారీఖు కంప్లైంట్ రావడం, అదే రోజు ఎఫ్ఐఆర్ కావడం, ఇవాళ 13వ తేదీ. ఇవాళ దీనికి సంబంధించి వాళ్ళు ఈ ఇష్యూకి సంబంధించి అల్లు అర్జున్ ఇంటికి నేరుగా జూబ్లీహిల్స్ ఇంటికి చేరుకొని చిక్కడపల్లి పోలీసులు ఏసీపీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకోవడం. మరి కాసేపట్లో ఆయనను ఉస్మానియాకు తరలిస్తామని చెప్తున్నారు. లేదంటే గాంధీ వైద్యులైనా ఇక్కడికి రప్పిస్తామని చెప్తున్నారు. ఆయన వైద్య పరీక్షలు కనుక చేస్తే ఖచ్చితంగా ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు పోలీసులు ఇంటికి చేరుకున్నారు కాబట్టి రేపు ఉదయం 11 గంటల లోపు ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకు జరిగింది సంజయ్ థియేటర్ దగ్గర ఇన్సిడెంట్, ఏం జరిగింది అనేటువంటిది అడిగి తెలుసుకుంటున్నారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశం పైన క్లారిటీ వస్తుంది. విచారణ కొనసాగుతోంది. పోలీసుల తీరు పట్ల మాత్రం కొంత రాజకీయంగా కొంత దుమారం జరుగుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకుంటున్నారు. ఇక్కడ పుష్ప 2 కు సంబంధించి సక్సెస్ జరిగింది. ఆ సక్సెస్ ఒక రాష్ట్రానికి కాకుండా 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకి కాకుండా దేశవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఆ తర్వాత అనుకోకుండా ప్రీమియర్ షోకి అనుమతి లేకుండా ఆయన రావడం, యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో తొక్కిసలాట జరగడం, నిర్దాక్షిణ్యంగా ఒక అవంశవంతులైనటువంటి ఒక మహిళ చనిపోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనగానే కనిపిస్తాను. దీని ద్వారా ఒక కుటుంబం రోడ్డు పడింది. కానీ ఆ తర్వాత అనేక రాజకీయ దుమారాలు రేగాయి. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి సినిమా ప్రమోషన్ లో కావచ్చు, సినిమా సక్సెస్ మీట్ లో కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఇష్యూకు సంబంధించి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ అయ్యాడు. ఆయన అరెస్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు పోలీసులు దీనిపైన ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత ఎట్లాంటి సమాధానం చెప్తారు, అధికారికంగా ఏం వెల్లడిస్తారనేటువంటిది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ తండ్రి, అల్లు అర్జున్ సోదరుడు, అల్లు అర్జున్ ముగ్గురు కూడా స్టేషన్ కు చేరుకున్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఆయనను నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారా, లేదంటే నేరుగా ఆయనను నోటీస్ ఏదైనా ఇచ్చి పంపిస్తారా అనేటువంటి మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది, కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్ ను ఓ సాధారణ నేరస్తుడిగా భావించి ఇలా చేయొద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం.